నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ప్రశాంత్ కిషోర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు గురువుని చూసి శిష్యుడు మునిగిపోయాడని ఇంతకా గురువు ఎవరు శిష్యుడు ఎవరు ఇదిన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు నమస్కారం సార్ నమస్తే జై భారత్ అండి సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని వ్యాఖ్యలు చేశారంటే గురువుని చూసి శిష్యుడు మునిగిపోయాడు అని చెప్పేసి అసలు ఇంతకా అది గురువు ఎవరు శిష్యుడు ఎవరు అసలు ఎందుకు మునిగిపోయాడని అని చెప్పాల్సి వచ్చింది నాకు ఆ కాంటెక్స్ట్ ఏంటో అర్థం కాలేదండి గురువు ఎవరు శిష్యుడు ఎవరు అనేది మేబీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని బేస్ చేసుకుని అన్నారేమో నాకు అనిపించింది అది ఎందుకు అన్నారంటే మేబీ వాళ్ళు పదవుల్ని వాళ్ళు జైలుకి వెళ్లకుండా లేకపోతే బెయిల్ మీద బయట ఉండేదానికి ఎలా వాడుకోవాలనే విషయంలో అవినాష్ రెడ్డి యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవుతున్నారనేసి ఆ మాట అని ఉంటారని అనిపించింది అంటే ఇక్కడ కేసీఆర్ గారి పేరు కూడా వస్తుంది కదా సార్ అంటే ఏంటంటే చాలా వరకు మనం చూస్తున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన మంచి సత్సంబంధాలు ఉన్నాయి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి బాగానే సపోర్ట్ చేసుకున్నారు కదా ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ స్టేట్ ఏదైతే మనకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజనకు సంబంధించి అవన్నీ ఏవి సాల్వ్ చేయకుండానే సామరస్యంగానే వెళ్ళారు కదా ఒకరి మీద ఒకళ్ళు పరస్పర విమర్శలు చేసుకోకుండా ఒకరికొకరు కోఆపరేటివ్గానే ఉన్నారు కదా సో యాక్చువల్గా ఇక్కడ కేసీఆర్ గారు గెలిస్తే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొంతవరకు హెల్ప్ అవుతుంది ఎలక్షనీరింగ్ లో అని అనుకుని ఉంటారు యాక్చువల్గా 2019 ఎన్నికలప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ బాగా బలంగా అందించారు ఇక్కడ ఉన్న సీమాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులన్నీ ఇక్కడ ఉంటాం వాళ్ళ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ బిజినెస్ పీపుల్ అందరినీ వైసీపీ సైడ్ స్టాన్స్ తీసుకునేలా కేసీఆర్ గారు చాలా బలమైన పాత్ర పోషించారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ఆయన దిగిపోవడం అనేది మేబీ కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రాలో కొంచెం ఇబ్బందికర పరిణామం ఉంటుంది అంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా ఫార్మర్స్కే అంకితం అయ్యారో అక్కడ మన అంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్యాలెస్కి అంకితం అయ్యారు ఇక్కడ చూస్తున్నట్టయితే మన కేసీఆర్ గారు ప్రజల మధ్యలోకి రాలేదు అక్కడ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి రాలేదు సో అంటే ఇక్కడ గురు శిష్యులు అంటే ఇలా కూడా అనుకోవచ్చు మనం అంటే అలా అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫామ్ హౌస్కి కన్ఫైన్ అయ్యారు కామన్ పీపుల్తో ఇంటరాక్షన్ మిస్ అయిపోయింది పరిపాలన ఎలా జరుగుతుందో ఎప్పుడు కనీసం దాని మీద పెద్దగా దృష్టి సారించినట్టు కేసీఆర్ గారు ఇక్కడ కనపడాలి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రికార్డెడ్ 1 or 2 ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు ప్రెస్ని అడ్రస్ చేసినట్టు రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కానీ రాష్ట్రం యొక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ పరంగా కానీ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపరమైన అంశాల పరంగా కానీ లేకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ లేకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ లేకపోతే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి ఫాలోఅప్ గురించి ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా ఈ ఫాలోఅప్ చేశాను ఇలా వస్తున్నాయి ఇంతవరకు ఇవి వచ్చాయి రాష్ట్రం నుంచి నేను ఇలా చేయగలిగాను అనేది ఏది ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోల ఒక డెమోక్రటిక్ సెటప్ లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన అసలు పనితీరు ఎలా జరుగుతుంది పాలన ఎలా జరుగుతుంది అని ప్రజలకు కనీసం మీడియా ద్వారా వివరించే ప్రయత్నం కూడా చేయకపోవడము చాలా దయనీయమైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి కాదు అతను చేయకపోగా ఒక సలహాదారుని పెట్టుకొని ఆ సలహాదారుడు ప్రతి చిన్న విషయానికి ఆయన మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేసేవారు ఈవెన్ క్యాబినెట్ లో ఉన్న క్యాబినెట్ కొలీగ్స్ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు మొత్తాన్ని తన సొంతానికి వాడుకొని ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించకపోగా ఒక ఇండైరెక్ట్ వేలో ఒక సలహాదారుడిని అపాయింట్ చేసుకుని సలహాదారుడు ద్వారా ప్రెస్ మీట్లు కండక్ట్ చేయడం అది కూడా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ వరకు మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఎప్పుడూ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం యొక్క అభివృద్ధి పరంగా లేకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాల పరంగా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన పాపాన అయితే పోలేదు వీళ్ళు సో ఈ రకంగా చూస్తే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సారూప్యత ఉంది అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ తెలంగాణలో కొంతవరకు అభివృద్ధి జరిగినా కూడా కేసీఆర్ గారిని ప్రజలు ఒప్పుకోలేదు మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు మరి అక్కడ మనం చూస్తుంటే ఏపీలో అసలు అభివృద్ధి లేదని ప్రజలే అంటున్నారు అడుగుతున్నారు తెలంగాణలో కొంత అభివృద్ధి అంటే మనకి ఎస్టాబ్లిష్డ్ సిటీ హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఐటీ పరంగా ఫార్మా పరంగా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హైదరాబాద్ ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఇది ఎప్పటి నుంచే ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి ఇక్కడ అభివృద్ధి పరంగా ఒక రెవెన్యూ జనరేషన్ సెంటర్గా హైదరాబాద్ ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ లేదు ఒక ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్
పొలిటికల్ బేస్ లేదు మనకు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారు, పోలవరం తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారు వీళ్ళు, తర్వాత రైల్వే జోన్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారు, కడప స్టీల్ ప్లాంట్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారు. తర్వాత మనకు ఉన్న ఒక్కగాను ఒక పిఎస్సిని అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పక్షాలు ప్రతిపక్షము తర్వాత పాలకపక్షం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప చేసిందేం లేదు. ఎంతో కొంత అభివృద్ధి చేసిన ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి స్థితి ఏంటి అంటే ఇన్ని రకాలుగా ఆల్ ఫ్రంట్లో ఫెయిల్యూర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గద్దె దింపక ఏం చేస్తారండి? అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తారో అక్కడ జగన్ గారు కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారంటారా? అంటే అప్లై చేస్తే ఓడిపోతారు యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కేసీఆర్ గారు ఫార్ములాస్ అప్లై చేశారో యాక్చువల్గా కేసీఆర్ గారు అతని భిన్నమైన ధోరణికి అగెనెస్ట్ గా చేశారు, ఎలక్షనీరింగ్ చేశారు ఇక్కడ తెలంగాణలో. తన వాగ్దాటి పరంగా కానీ తన పంచ్ డైలాగులు ఏవీ లేకుండా ఒక సప్పగా క్యాంపెయిన్ సాగడం వల్ల అది ప్రజలకి కొంతవరకు రుచించలేదు. ఆయన అలా మాట్లాడేదానికి రీజన్ కూడా అప్పటికే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంకా నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే వచ్చి ఆ కొన్ని సీట్లు కూడా పోతాయేమో ఒక భయానక సిచ్యువేషన్ లో ఉండి కేసీఆర్ గారు కొంచెం తగ్గారు మన ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీస్ ని చాలా వ్యక్తిగత దూషణలకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా డెరోగేటరీ లాంగ్వేజ్, థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా ప్రజల్ని రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటా ఫ్రమ్ డే వన్ వాళ్ళు చేస్తున్న పని అది ఆంధ్రప్రదేశ్లో. అభివృద్ధి చేయాల్సిన మా ప్రభుత్వము, రాష్ట్రాన్ని రాజధాని కట్టాల్సిన ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన ప్రభుత్వం, రైల్వే జోన్ తీసుకురావాల్సిన ప్రభుత్వం, కడప స్టీల్ ప్లాంట్ కట్టాల్సిన ప్రభుత్వం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన ప్రభుత్వం, ఆ పనులన్నీ పక్కన పెట్టేసేసి ప్రతిపక్షాల మీద వ్యక్తిగత దూషణలు బూతు పురవడంతో ముందుకెళ్లారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాల్లో ఏదీ లేదండి ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, అంటే మీరు చెప్పే డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఇంతవరకు నిరుద్యోగుల సమస్య చాలా వరకు అంటే ఇక్కడ తెలంగాణలో అంత ఇంత ఉన్నా కూడా గద్దదించేశారు. కానీ ఇక్కడ ప్రజలకి కనీసం అంటే మినిమం చేయాల్సిన వెసులుబాట్లు కూడా సౌకర్యాలు కూడా అందించలేదు. నీళ్ళ సమస్యలు కావచ్చు ఏదైనా కూడా. అండ్ ఉద్యోగాలు అసలు యువత అనేది మన ఏపీలో ఉండట్లేదు, పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్తున్నారు, పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి, చాలా వరకు చూస్తున్నాం కూడా. మనం ఒకటి చూస్తున్నామండి ఇక్కడ హైదరాబాద్లో మ్యాక్సిమం మనకు ర్యాపిడో యూబర్ నడుపుకునే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేక ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ క్లాస్ కోర్సులు నేర్చుకుంటా పార్ట్ టైమ్ గా వాళ్ళు ర్యాపిడో ఊబర్ డ్రైవర్స్ గా చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, జాబ్ క్యాలెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఎవ్రీ ఇయర్ ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా గ్రూప్ 2 పేపర్ చాలా ఒక స్టాండర్డ్స్ కి భిన్నమైన పేపర్ ఇచ్చి నిరుద్యోగుల యొక్క ఆశలకు భిన్నంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆయన. నిరుద్యోగులు అయితే ఆ పేపర్ చూసి అసలు ఇలా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అని ఒక దిగ్భ్రాంతికి లోనయ్యారు అనమాట. సో ఆయనకి అప్పుడప్పుడు పెట్టే ఎగ్జామ్స్ సరిగ్గా చేయరు, ఇండస్ట్రీస్ తీసుకురారు, లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయరు. ఈ రకంగా అసలు ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని లేదు ఆయన చేయకుండా ఏదో తన కాంట్రాక్ట్లు తన బెయిల్ కాపాడుకోవడాలు తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన కనీస పనులు చేయడంలో ఆయన ఫెయిల్ అయిపోయారండి. అంటే మరి మొన్న చూసిన సభలో అయితే నన్ను మళ్ళీ గెలిపిస్తే నేను విశాఖని రాజధానిగా చేస్తాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. విశాఖ రాజధానిగా చేస్తానని బిల్లు తీసుకొచ్చాడు కదా, ఆ బిల్లు వాపస్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకో బిల్ తెస్తాడు. ఈ రోజుకి బిల్ తీసుకురాలేదు కదా. బిల్ తీసుకురాకుండా విశాఖ రాజధాని ఎలా అవుతుంది అసలు? అయ్యే పనేనా? అంటే కేంద్రం మాత్రం అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నా. కేంద్రం అమరావతి అంటది, ఈయనేమో విశాఖ అంటారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి మనము రైట్ ఫ్రమ్ బిగినింగ్ చూసుకుంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి తప్ప ప్రాంతాల మధ్య సామరస్యపూర్వకంగా ముందుకెళ్ళి అభివృద్ధికి వెనకబాటుకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకెళ్లే పరిస్థితుల్లో అయితే ఆయన పనితీరు కానీ ఆయన మాట తీరు కానీ కనపడట్లేదు. ఎక్కడ కూడా ఈసారి అయితే గెలిచే ఛాన్సెస్ లేవంటారా సార్? గెలిచే ఛాన్సెస్ అంటే ఒకటండి, ప్రజలు ఆయన 5 సంవత్సరాలు ఎన్నో ఆశలు రేకెత్తించి పవర్లోకి వచ్చిన ఆయన అవి ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. సో ఖచ్చితంగా ప్రజలు ఆయన గద్దె దింపేదానికి సిద్ధంగానే ఉన్నారండి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.